మీకు వీనెక్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. ఏదైనా సరే వీనెక్ అనే కాదు, ఏదైనా సరే కొంచెం నెక్ డీప్ ఉంటేనే బాగుంటుంది. సో నేనైతే వీనెక్కి డీప్నే ప్రిఫర్ చేస్తాను అనమాట. స్టార్ నెక్ వచ్చినా వీనెక్ వచ్చినా. ఇక్కడ వచ్చేసి మామూలుగా డీప్ నెక్ బ్లౌజ్లకి రౌండ్ అయినా మనకి స్టార్ అయినా కింద మార్కింగ్ వేసుకుంటాం కదా, కానీ పైన విడ్త్ అనేది ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఒక పావించి ఎగస్ట్రా పెట్టుకోవాలి. 2.5 వస్తే 2.75, 2.5 వస్తే 2.5, అలాగా ఒక పావించి అనేది ఎగస్ట్రా పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది. వీ షేప్ వచ్చేసరికి మీకు ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు, పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని 7 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి. లేదంటే కింద నుంచి 4 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నా పర్లేదు. ఇలా షేప్ ఇచ్చేయాలి. ఇలా షేప్ ఇచ్చేస్తే మనకి వీనెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా మందికి తెలియక క్రాస్గా వేస్తారు. వీనెక్ అంటే షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు క్రాస్గా వేస్తారు. అలా వేయటం వల్ల మనకి చిరిగిపోతుందండి బ్లౌజ్ అనేది. షేప్ కూడా నీట్గా రాదనమాట. ఇలా వేస్తేనే షేప్ అనేది నీట్గా వస్తుంది. చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నాను అలాగా. సో మీరు కూడా ట్రై చేయండి. దీనికి పైపింగ్ వేసుకోవాలంటే కింద లింక్ ఇస్తాను, ఒకసారి ఓపెన్